ಈ வாசகனை அனுபவம் நினைக்கிறேன். அனைவரும் அமைதி காத்து அவருடைய பேச்சை கேட்க வேண்டும். అందరికీ నమస్కారం. చైర్లంతా గాలిగా ఉండాలి. 75% వెళ్ళి కూర్చున్నారు అనుకుంటా. లంచ్ టైం అయిపోయింది అనమాట. సరే ఇంకో నాటికి పెట్టుకుంటాను చెప్తున్నా. సరే ఈరోజు వచ్చిన దానికి ఏదో రెండో మాట చెప్పాలి. అప్పుడుగా వాళ్ళకి మనకు సభలకు సాటిస్ఫాక్షన్ ఉంటాయి. కాబట్టి రెండో మాట చెప్పేసి కూర్చుకుంటాను. మన బలిజ కులం అనేది బలిజ అంటే ఏమంటే యాక్చువల్గా బలి అంటే ఒక ఫైర్ సాక్రిఫికేషన్, యాగం అంటారు కదా అరవానా. ఆ యాగం, ఆ యజ్ఞానిచ్చి బయట వచ్చినవాడుగా జా జా మీన్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్ బాన్ అవుట్ ఆఫ్ ఫైర్. తెలుస్తుందా? నిప్పు నుంచి ఉదయమైన వాడు, నిప్పు నుంచి ఉదయమైన రాజు వంశం. మనం ఎట్లా ఇచ్చిందంటే మన కమ్యూనిటీ ఉండే బేసిక్ రాజుల బలిజ. ఈ రాజుల బలిజ అనే కమ్యూనిటీ ఎట్లా ఉదయమైందంటే ఒక సమయం మహావిష్ణువుడు బ్రహ్మదేవుడి కొడుకు, బ్రహ్మదేవుడికి అత్తిరి మహర్షి కొడుకు, అత్తిరి మహర్షికి చంద్ర భగవాన్ కొడుకు, చంద్ర భగవానుకు బుధ భగవాన్ కొడుకు, బుధ భగవానుకు బుధుడికి పూర్వుడు పుట్టాడు, పూర్వుడికి ఆయుష్ పుట్టాడు, ఆయుష్కు నగుషుడు పుట్టాడు, నగుషుడికి యయాది పుట్టాడు. యయాదికి 2 భార్యలు. ఒక భార్య శర్మిష్ఠ అనే ఒక అమ్మ. ఆ అమ్మ బంగ్లాదేశ్ కల్కట్టా సరౌండింగ్ లో ఉండే బాలి అనే ఒక కులం సంబంధించినారు. వాళ్ళు మన బలిజోడు వాళ్ళు. ఆ అమ్మ మన రాజు కులం, బలిజ కులం రాజు. రెండో భార్య దేవయాని. దేవయాని అనేది ఎవరంటే శుక్రాచార్య కూతురు, రెండో భార్య. ఆ దేవయానికి పుట్టిన బిడ్డ యదువు గురివేస్తుంది. మొదట భార్య శర్మిష్ఠాన్ని పుట్టిన బిడ్డ అనుభవం పురుగు. ఆ వంశాన పురు అనే వంశాన పురు అనేవాడు బాగా షైనింగ్ అయినాడు. కారణం ఏమిటంటే వాళ్ళ అబ్బకు యయానికి ఒక శాపం. ఏం శాపం అంటే వాడికి ఒక శుక్రాచార్య ఒక శాపం చేసినాడు. నువ్వు ముసలివాడిగా పోరాలని చెప్పి ముసలివాడిగా పిలిస్తే అప్పుడు ప్రాయచిత్తం అనుకున్నాడు. ప్రాయచిత్తం చెప్పగా ఏం చెప్పినట్టుంటే, సరేరా నువ్వు 5 కొడుకులు పెట్టున్నావు కదా, 5 కొడుకుల్లో ఎవరైనా ఒక కొడుకు నీ శాపాన్ని తీసుకుంటే మళ్ళా నీకు ఆ ఎంగేజ్ వచ్చేస్తుంది. ఎంగేజ్ వచ్చేస్తుంది, నువ్వు దేశానికి పరిపాలన చేయాల్సి చెప్పి ఆ దేవయాని కడుపులో పుట్టిన యదువుకు పురువులు పిలిచాడు. ఆ పురువులు యదువుకు గురియేసి పిలిచినాడు. యదువు ఒప్పుకోలేదు కాబట్టి మొదట భార్య కొడుకు పురువు అనేవాడు చిన్నవాడు వచ్చినాడు. ఆయన నేను తీసుకుంటాను, ఏజ్ అయిన వయసు నేను తీసుకుంటాను, నా పసి వయసు నీకు ఇస్తా అన్నాడు. ఆ పసి వయసుని ఇచ్చేసి ఆ పసి వయసులో ఏం చేసినాడు, కొంచెం కాలం పరిపాలన చేసినాడు. చేసిన తర్వాత ఏం చేసినాడు, అతనికే ఒక జ్ఞానోదయం పుట్టి వేరే 5 బాధ్యత పెట్టేవాడు, చిన్న పెట్టేవాడు. వాడు వయసును మనం తీసుకుని మన ముసలి వయసు వాడికి ఇచ్చేస్తే అట్లా చెప్పి మళ్ళా నాయన రా అని చెప్పి మళ్ళా వాడు ఏజ్ అయిన రూపాన్ని వాడికి ఇచ్చేసి పసి రూపాన్ని తీసుకున్నాడు. కొడుకు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ పురుగు అనే వంశాన్ని వచ్చినట్టుగా స్టెప్ బై స్టెప్ గా వచ్చి సందర్ మహారాజా, సందర్ వంశ మూరారి డైనాసిటీ సందర్ మహారాజా భీష్మాచారి వాళ్ళ అబ్బ. తర్వాత ఆ భీష్మాచారి వంశానికి పుట్టుకోగా మన పాండువులు 5 మనుషులు, ఆ కౌరవులు 5 కొడుకులు. గవరాలు ఏంటంటే ఇందాక అడిగితే నేను తప్పండి 5 వేరే 5 వారికి గవర పరికరం పెట్టి ఉండాలనా, నేనైతే ఒకటి ఫార్వర్డ్ లో వస్తుంది, ఒకటి బ్యాక్వర్డ్ లో వస్తుందనా ఎట్లా అని చెప్తే మన హరి చెప్తున్నాడు. లేదనా బలిజ అంటే ఫార్వర్డ్ అందిస్తాడు, మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదు, ఉద్యోగాలు చదువులు ఇంకా కష్టంగా ఉంది కాబట్టి కొంచెం మంది గవరాలు ఇచ్చుకున్నారు. తప్పులేదు అని చెప్పి తప్పులేదు, గవర బలిజ దీనిలో బాగానే ఉండాలి టైటిల్ దీనిలో పెట్టుకోని చెప్పేసింది. తర్వాత ఏం చేస్తుంది, ఈ మాదిరిగా నేను మాక్సిమం దేనికి నేను నా ఇంటి ఐక్య సంఘానికి నేను వెళ్ళేవాడు కాబట్టి కొంచెం తీవ్రవాది. నేను పలుకు సంఘ గవర సంఘం తప్పని ఆ సంఘానికి ఖర్చుకోడు కాదు. తెలుగు మీటింగ్ కూడా నిన్న నేను కలవను. నేను వచ్చి తగిలిపడితే ఒక కులం సంబంధించిన ప్రాయం ప్రేమ ఉండేది. కాబట్టి టైటిల్ చూసి ఎవరైనా ఆ టైటిల్ బాగుంది అప్పుడు వచ్చిన వాళ్ళు మనవాడు కదా ఉంటుంది చెప్పి ఓవరాల్నెస్ 70-90% మనవాడు ఉంటారు. నాకు బాగా తెలుసు 70-90% మన బలికి కావాలని నాయుడు ఉన్నాం నాకు తెలుసు. కాబట్టి ఈ ఫంక్షన్ వస్తుంది అనమాట. తర్వాత
మన బలిజలకు సంబంధించిన విషయాన్ని 2 మాటలు ముచ్చేస్తాను. విజయనగర సామ్రాజ్యం 13వ సెంచరీలో స్టార్ట్ అయింది అనమాట. మనకు మన బలిజ కమ్యూనిటీ స్టేటస్ ఏమిటంటే 33% మన బ్రాహ్మణికల్ కాన్సెప్చువలిజం, బాబులో వాళ్ళే ఉంటుంది. ఆచార అనుష్ఠాన ఆ టాలెంట్ బిలియన్ నాలెడ్జ్ బాబులో వాళ్ళే ఉంటుంది. 33% రాజులు భయపడేది, ఎవరికి భయపడేది, ఏముందో ఏడాది చేస్తే పోయి మొదట తను మనవాడుగా ఇస్తుంది. 33% వైశాఖ వ్యాపారాలకు ఎక్కువడు. ఎందుకు మనం బలిజకులానికి విజయనగర సామ్రాజ్యాన్ని దేశాన్ని పరిపాలన చేయాలంటే డబ్బులు ఉండాలి, ఎక్కువ డబ్బులు ఉండాలి. ఇప్పుడు మన బట్టలో వచ్చిపోయినారు, అది నాకు బాగా తెలుసు. ఆ కాలాన మన బలి వాళ్ళు బాగా పెద్ద కాలంలో వ్యాపారం చేసి చేతులు నలుగురు డబ్బులు పెట్టుకున్నాడు. రాయని వాడు, రాయని వాడికి ఏమి నవరత్నాలు అమ్మేవాడు, నవరత్నాలు వ్యాపారం చేసేవాడు. మెడ్రాస్ చోటు పవళకాల ఉంటాడు. ఆ పవళకాల ఏమి కాదు, అక్కడ బడ్జీలో జాస్తి ఉంటుంది. పవళ అంతా ఉన్న రాజు వాళ్ళు అంత పెద్ద ఏర్పాడు మనవాడు. దాని గురించి రాజ్య సామ్రాజ్యం దగ్గర వచ్చింది. అప్పుడు ఏమైంది, 13వ సెంచురీలో సంగమ డైనాసిటీ ఫామ్ అయింది. సంగమ డైనాసిటీ తర్వాత సాలువా డైనాసిటీ వచ్చింది. సంగమ డైనాసిటీ వాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళు, బేసిక్ గా వాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళు. ఏంటంటే హంపి కన్నడ దేశాలు ఉండాలి. కన్నడ వాళ్ళ తల్లి భాష, తెలుగులో మాట్లాడుతుంది. మరే పెట్టాడు 2 లాంగ్వేజ్లు పెట్టాడు. ఎవరు సంగమ డైనాసిటీ 2 లాంగ్వేజ్లు పెట్టేవాడు. ఆ టైంలో సంగమ డైనాసిటీ తర్వాత సాలువా డైనాసిటీ వచ్చింది. సాలువా డైనాసిటీలో పట్టేశాడు మనవాడు, మన దేశాన్ని పట్టేశాడు. సాలువా డైనాసిటీ పట్టేసి తర్వాత కురువా డైనాసిటీ వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అబ్బ నరసయ్య నాయుడు ఉన్నాడు కదా, నరసయ్య నాయుడు వాళ్ళ అమ్మ నాగరామ, నాగరామ కొడుకు శ్రీకృష్ణదేవరాయుడు. శ్రీకృష్ణదేవరాయుడు ఒక అన్న ఒకరు ఉన్నాడు. అది ఒక 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. జాస్తి 5 ఏళ్ళుగా ఉన్నాడు. కాలమైపోయినాడు. కాలమైన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు. 1509 నుంచి 1029 20 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆ 20 ఏళ్ళు యుద్ధాలనే పోయింది. 20 ఏళ్ళు యుద్ధమే తగ్గిపోయింది. అన్ని రాజులు కొట్టి తెగవసి కింద తింపి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ టైంలో కృష్ణదేవరాయలు కళాకాలంగా ఇక్కడ మొదలలో వీరశేఖర పాండ్యన్, విజయేంద్ర చోళ కలిసి వాళ్ళిద్దరు 6వ రాజులు. ఆ 6వ రాజులకు గొడవ, నువ్వు పెద్దవాడు నేను పెద్దవాడు గొడవ. అప్పుడు ఆ టైంలో ఏం చేసినాడు, మధురై రాజుకు ఆ వీరశేఖర పాండ్యన్ అనేవాడు విజయనగర సామ్రాజ్యానికి పంపించినాడు. విజయనగర సామ్రాజ్యానికి తూము పంపితే అక్కడి నుంచి ఒక పెద్ద సేనా సైన్యాన్ని పంపించినాడు. సేనా సైన్యాన్ని వస్తుంది నాగమ నాయుడు, మిలిటరీ ఆఫీసర్, కమాండర్ ఇన్ చీఫ్. కమాండర్ ఇన్ చీఫ్ ఉంటే వాడుగా మిలిటరీ ఆఫీసర్, ముప్పడైకలకు తలపడి చెప్తారు కదా, ఆ వారిగా ఆయన పంపించినాడు. ఆయన పంపిస్తే ఆయన అక్కడ పరిణామం చేస్తే వాడికి కొట్టి తరిమి పంపిస్తే రాజు నుంచి తీసుకోవాలి కదా. వాడు వచ్చి ఒరిజినల్ రాజు అనుభవం వాళ్ళు వచ్చి తీసుకోవడం లేదు. దేశం కొట్టి పట్టి ఆ దేశానికి ఒకటి హ్యాండ్ ఓవర్ చేయాలా సంబంధించిన వాడికి. అట్లా చేయడం మాట్లాడితే మనమే పరిపాలన చేయాలా. ఎందుకంటే దేశానికి ఇంకా ముఖ్యమైంది కాబట్టి ఆ టైంలో ఏం చేసినాడు, దేవాన్ని వచ్చినాడే పోయినాడే వాడు ఏమైంది తెలియదు. శ్రీకృష్ణదేవరాయలు పంపించినాడు మంచిని పంపిస్తే ఆ టైంలో ఎవరు బ్రాహ్మణ్ వచ్చినాడు, కొడుకు విశ్వనాథ నాయుడు. ఆ విశ్వనాథ నాయకుడు నేను పోతాను మా నాయన్ని కొడుకుని వస్తాను చెప్పి మొదటికి దండెత్తి వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. ఎవరు హంపీకి తీసుకెళ్తాడు. హంపీకి తీసుకెళ్లే టైంలో మామైతే మేనమామ వస్తూ అవుతుంది. ఆయనకి నాయన నాయుడు మేనమామ బలిజవర్ని గెలికట్టి వంశములు, బలిజవర్ని గెలికట్టి వంశములు కలిగిన శ్రీ విశ్వనాథ నాయుడు గారికి కాంగ్రే రాజు అది 2.5 కోటి వేరే రాజ్యానికి శాస్త్రోక్తంగా విజయనగరం వస్తూ పట్టాభిషేకం చేయించి అక్కడేసి కలిసి ఒక రికార్డు రాదు. ఆ రికార్డు మన దేశాన్ని పరిపాలన చేసిన లార్డ్ కలవర్ మెకెన్జీ అనేవాడు పరిపాలన చేస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు. ఆ పొలిటికల్ కల్చర్ నుంచి ఆ రికార్డు వచ్చిందా అప్పుడే వచ్చింది. బంధువుల గెలిగేటువంటి వంశములు కలిగి మొదలు రాజు చూపి అప్పుడే ఇష్టం మనకు వచ్చింది. మామూలుగా మొదలు ఆ వంశానికి వచ్చినట్ట తిరుమల నాయుడు అదే దాని తర్వాత వచ్చిన రాణి మంగమ్మ, రాణి వీరాంశంతో వాళ్ళ వంశాలు చేరినాడు. కాబట్టి వాణి మొత్తం కాదు తంజావూరులో పరిపాలన చేసిన సేవక నాయుడు భార్య ఎవరైతే కృష్ణదేవరాయలు తమ్ముడు ఉన్నాడు అచ్యుతదేవరాయ నాయుడు భార్యకి సొంత చెల్లెలు పెట్టుకున్నాడు.
ఏమి సేవకునాయుడు మొదటి ప్రధాన చేసిన సేవకునాయుడు. ఆ సేవకునాయుడు అఖిల దేవరాజు నాయుడులో సొంతాన్ని ఎక్కడే సగడవాడి సంబంధం. ఆ సగడవాడి సంబంధం కాబట్టి తంజావూరు రాజు శ్రీరాజు పరిమాణం చేసుకున్నాడు. వాళ్ళు తన పరిచయం సంబంధించినాడు. అది లేకుండా ఇక్కడ సుభాష్ కృష్ణనాయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమిటి ఆయన ఎక్కువ తెలిసిన ఆయన కాలంలో సింధు నాయకులు పరిమాణం చేసినాడు. కృష్ణనాయుడు సాధారణమైన విషయాలు కడలు ఉన్నాయి కదా, దినాకాలు రావు కడలు ఉన్నాయి కదా, ఆ కడలలో ఒక కోర్టెస్ట్ ఒక కులంలో పెట్టుకున్నాడు. నవరత్నాలు ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నాడు ఆయన. అక్కడ పరిమాణం చేసినాడు. ఈ మాదిరిగా మధురి రాజులు, పంజాబీ రాజులు, సంజీ రాజులు, ఇక్కడ చంద్రగిరి వెంకటప్ప నాయుడు ఆయన మన భద్రతకు సంబంధించినాడు. ఇంతకంటే కులంలో ఎవరు మన పుట్టి మన పెరిగి వాళ్ళు ఈ రోజు మన భద్రత కలిస్తే చాలా కష్టంగా ఉంది. ఎందుకు మన ఐక్యం లేదు, ఇంటర్నేషన్ లేదు. ఇంటర్నేషన్ లేదంటే మనం ఎక్కడ ఒంటిగా చేరిపోతామని చెప్పి మన కులానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కోరుకోళ్ళు మన చరిత్రాన్ని సప్రెస్ అంటే మన చరిత్రలో లేకుండా చేర్చినారు. మన యూనిట్లో ఒక సింహం ఉండాలి. సింహం తెలిసే ఆ మేకలు భయం. కాబట్టి మేకల సింహలాగా మన కులానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మన కులాన్ని ముందు రాకుండా మన చరిత్ర బయట తెలియలేకుండా అట్టే మూసివేసినారు. ఇది ఇప్పుడు కొంచెం నాలుగా ఒక 10 సంవత్సరంగా కొంచెం ఈ వాట్సాప్, ఈ మెసేజ్, మీడియాలో ఉంటాయి కదా, మీడియాలో కొంచెం వచ్చాక మన కులం సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఏమి మనకు తెలియవచ్చింది. కాబట్టి ఇంత పెద్ద కులంగా పుట్టి ఈ దేశాన్ని పరిమాణం చేసిన వాళ్ళ రాజు వంశం సొంత వంశ రాజులు సాధారణ అర్జునుడు పుట్టాల్సిన అర్జునుడు ఎలా పుట్టాలి వాడికి ఒక సాభం పిల్లాడి కాంటే వాడు చచ్చిపోతున్నాడు. కాబట్టి పూర్వాస మహర్షి 4 మంత్రాలు నేర్పించినాడు. ఆ 4 మంత్రాల్లో ఒక మంత్రం చెప్పి ధర్మరాజా, ఇంకొక మంత్రం చెప్పి భీముడు, ఇంకొక మంత్రం చెప్పి అర్జునుడు, ఇంకొక మంత్రం ఒక మంత్రాన్ని రెండు మాట్లాడినాడు కదా. ఆ మంత్రాన్ని చల్లక నేర్పించాడు. ముందు లేదు చల్ల మాట్లాడేసి వాడికి నగర సభాదేవుడు పితృ పుట్టారు. వాళ్ళు అశ్విని సభాదేవుడు చెప్పారు. వాళ్ళకి అభివృద్ధి వాడి పుత్రుడు వీళ్ళంతా వాళ్ళు నిప్పులు చదువుతాయివాడు. నిప్పులు ఇచ్చితే వెగ్గించేసి నెయ్యి పోసి ఆ ఋషి చెప్పిన మంత్రాలు చెప్తే ఆ ఋషి అధిదేవుడికి సంబంధపడ్డాడు తెచ్చి చేసి కాపాడుకోమని పోతా ఉంటుంది. ఆ మాదిరిగా కూడా సంబంధించినాడు. కాబట్టి ఇంత పెద్ద రాజులు అర్జున కుటుంబంలో సాధారణ కూడా కాదు, అర్జున కుటుంబం పరిగెత్తారు. కాబట్టి మన కోరిక సంబంధించిన విషయాలు మీరు మన కులం ఎవరు రాలేదు వాళ్ళ దగ్గర చెప్పండి. మన కులం ఏదో విషయం మన కులం సంబంధించిన సార్ డబ్బులు ఏమి సార్ వాడు కష్టం ఎవరు తిరిగి సార్ మన కులం స్టేటస్ లేని మన ఎవరు మన ఎంత ఉంది మన బ్యాక్గ్రౌండ్ లేని ఎందుకు మన కులం మనకి ఆపోజిట్ గా ఉండేవాడు వ్యతిరేకంగా ఊసిపెట్టారు. ఇదంటే తెలియచేయండి సార్. అదే సార్ వాడు ఎక్కువ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి వచ్చేసింది సార్ మన తప్పులు ఉంటారంటే ఈ మంచి కులంగా కాలు పెడితే దేవుడు మనం చూసి ఇస్తాడు సార్, ఆటోమేటిక్ గా ఇస్తాడు సార్. కాబట్టి బాగా బుక్ చేసి మంచి కులంగా మంచి బిడ్డగా చూసి మీరు చూడకండి సార్. దయచేసి చెప్తాను మన బిడ్డల్ని మన కులం సంబంధించోడికి మన కులం సంబంధించోడు తీసుకోండి. లేదంటే వేరే కులాల పురుషులు వేరే కులం పురుస్తే మన కులం నాశనమైపోదు. కాబట్టి మన కులం నాశనమైపోతుంది. మీరు చూడకండి దయచేసి ఇప్పుడు చేయకుండా మన కులం సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి, మన కులం సంబంధించిన వాళ్ళకి తీయండి, మంచోడాలు చూడండి, ఎవరు గొడవ పడకండి. తర్వాత ఇంకొక పాయింట్, అన్నదమ్ముల దగ్గర దయచేసి యాకాలం విరోధం పెట్టుకోకండి. అన్నదమ్ముల దగ్గర గొడవ పెట్టుకోకండి. అన్నదమ్ముల విరోధం మనకి మంచిది కాదు. అన్నదమ్ములు ఉంటేనే మన కులానికి బలం. అదే టైంలో ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మన చెల్లెలు అభిజల్లు వాళ్ళ దగ్గర రప్పించండి. ఆడబిడ్డలు వచ్చి మన అమ్మగారికి పంటలు చేసి పర్వాలా మీ దగ్గర ఉండేది 10 రూపాయలు ఉంటే ఇప్పుడు పెరుగుతున్నారు, ఇప్పుడు కూర్చున్నారు, దాన్ని పట్టుకోండి. 10 రూపాయలు ఉంటే తలా అనుకోండి. ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు తలా 3 రూపాయలు ఇవ్వండి. బిడ్డలు ఆడబిడ్డాలి ఏమాల్సుకోండి. ఎందుకంటే ఆయన కడుపులో అనుకుంటున్నాడు అడిగా 10 కోట్లు
పిల్లలు చదువుకుంటున్నాడు అడిగా నీకేం షేర్ కానీ అడిగా ఆపేసి కాబట్టి మన కులాల గొడవ రాకుండా ఉండాలంటే ఆడబిడ్డలు చెప్పి చేసేది. అదే టైంలో ఒక పిల్లకాయలు అన్నదమ్ములతో అడ్జస్ట్ చేసుకుంది. చిన్న చిన్నకాడు పెద్ద కూడా ఇటు తిరిగి పోయేది అటు తిరిగి పోయేది అంటే ఒకరితో అడ్జస్ట్ చేసి మన కులంలో కలిసి మాట్లాడితే మన కులంలో ఒక ఐక్యత వస్తుంది. ఐక్యత వస్తే మనకు ఒక ప్రీతి ప్రేమ క్రియేట్ అవుతుంది. ప్రీతి ప్రేమ క్రియేట్ అయితే మనసు శాంతం అవుతుంది. మనసు శాంతం అయితే మనం బాగుంటాము. మన కులం మాట్లాడుతూ దిగితే పొద్దుగా మాట్లాడుతూ ఉంటున్నాను. మీరెంత బాగా లంచ్ అయిపోయింది. 10 మంది కూర్చోవాలి, 10 మంది ఉండాలి. మీరెంత పోయి ఫోన్ చేయాలా, టైంతో పోయి ఫోన్ చేయండి. మళ్ళీ ఒకసారి మన అందరం తలుచుకుంటా మీకు ఎన్ని గుర్తు పెట్టుకోండి. వాళ్ళ కులం సంబంధించిన విషయాలు మన మంచికి ఒకరు ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి, అలాగే అంతకంగా చెప్పండి. మన ఎవరు అతను తెలియాలా? ఊరికే గుంటలో ఉండే చెప్పలాగా మనం ఉండకూడదు. మన ఎరువులు మన సింగాయి ఇంకోడు సింగరాజులు మనం వందరాజు, అందరాజు, రైతురాజు, పౌండరాజు, సింగరాజు, ఆంధ్రరాజు 6 రాజులు ఉన్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కొడుకులు సాధారణమైన కాదు. ఆ ఆంధ్రరాజు వంశాల నుంచి పుట్టాడు. మనం నార్త్ ఇండియాలో ఉన్నారు చంద్రవంశ రాజులు. వాడు ఎవరు కాదు, మన అనంతకుళ్ళు, మన బంధువులు. వాళ్ళు భాషలో వేరే మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు, వేరే మాట్లాడతారు. మన ఇక్కడ తెలుగు మాట్లాడతారు. వాళ్ళొద్దరు మన బంధువులు. కాబట్టి మన కులం ఎవరు వెళ్ళలేదు. మీరు మన మంచి తెలియచేయండి. ఆటోలో వచ్చేసింది. తర్వాత మీటింగ్ లో వాళ్ళు కులం సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు చేసి వాళ్ళు నేను తెలియజేస్తా. ఈ రోజు ఈ టోటల్ లాగా అవకాశం ఇచ్చడానికి చాలా కలిసి సభలు అంటాము. ஐயா பாஸ்கர் ஐயா அவர்களை மரியாதை செய்து கௌரவிக்கிறோம். அடுத்ததாக நாயகர் மகாஜன பேரவையினுடைய நிறுவன தலைவர் சேலத்திலிருந்து வருகை புரிந்துள்ள யோகி டாக்டர் ஆர்.கே. ஜெயக்குமார் நாயுடு அவர்களை హిందూ మతం, బలిజ కులం, కవర జాతి, తెలియగల జాతి. తనకేం కావాలని తెలిసి అంతవరకు సాధించుకునే జాతి. ఇతరుల గురించి ఎప్పుడు మనకి బాధ ఉండదు. కానీ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈడ మాట వినే మా బంధువులకి అందరికి కూడా నా వందనం. నేను ఈ కులంలో పుట్టినానని గర్వించేవాడిని. ఒక ఆయన చెప్పినాడు, ఉల్లికాయ అంత బలిజోడు ఉంటే ఊరిని కాల్చేస్తాడని, ఊరిని బతికిస్తాడు. ఒక పాలు పాలికి సేమిరి ఒక బలిజోడు ఉంటే చాలు. తెలివి. కానీ ఈ తెలివి ఉన్న దాని వల్లనే మనలో ఒకరొకరు పట్టుదల లేకుండా పోతారు. ఇప్పుడు ఆయన జయకుమార్ బాధపడ్డారు. బాధ ఏం లేదు, వాళ్ళ టైంతో అన్నం తినేవాళ్ళు. అది తప్పిపోయేటప్పుడు అది కూడా న్యాయమే. నాకు ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక మాట చెప్పాను, ముందు వెళకు పూజ పెట్టు, దీప పూజ. దీప పూజ మగోళ్ళు రారు, మగోళ్ళు విన్నా సుఖం లేదు. నేను ఎప్పుడు కూడా తల్లి వర్గంతో సంబంధించిన వాడిని. ఈ ఆడవాళ్ళు వింటేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. మనము ఇప్పుడు ముందుకి పోవాలన్నా, ఐక్యమత కావాలన్నా, ఏదన్నా సాధించాలన్నా ఇంట్లో ఆడమని చెప్పకుండా ఏ పని జరగదు. నేను మగోళ్ళ బట్టలు అమ్మను, ఆడవాళ్ళకి చీరలు అమ్ముతాను. నేను జయించిన దానికి కారణం కూడా అది ఒక పెద్ద సీక్రెట్.
వాళ్ళకి విశ్వాసం ఎక్కువ, మంచి చాలా తెలివి ఎక్కువ. ఆడవాళ్ళు గాలించేస్తారు మనిషిని, వీడు మంచోడు చెడ్డోడు, వీటితో మాట్లాడచ్చు మాట్లాడకూడదు. నేను ఈరోజు ఇంత మాత్రం ఉండానంటే ముందు మా అమ్మ కారణం, తర్వాత నా భార్య కారణం, ఇప్పుడు నా కూతురు కారణం. దానివల్ల పోయినోళ్ళకి భాగ్యం లేదు, ఉన్నోళ్ళకి యోగం ఉంది. మన మాట చూడలేదు అంటే వాళ్ళకి కర్మ వెనుకునే అవకాశం లేదు. ఉన్నవాళ్ళు వినండి, గర్వించండి. మీరు బిచ్చాదిలు కాదు, లక్షాధిపతులు, ధనవంతులు. పుట్టకలోనే చెప్పినాడు బలిజ ఎవడంటే బోను వండ బలిజ, గుర్రాల మీద తిరిగిన వాడు. నాకు మా అమ్మ చెప్పింది, మా తాత కంచినిచ్చి ధర్మపురి అడవికి పోయి ఆ అడవిలో పట్టలు తెచ్చి మరసాయ, అప్పుడు డైస్ లేదు, ఆ మర పట్టలతో అది ఉడకపెట్టి నూలు సాయేస్తారు, మరసాయ. అప్పుడు మన వంశము వర్తక జీవనము. ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు బిజినెస్ కామర్స్. మా పుట్టకలోనే మా మైండ్ చాలా ఫాస్ట్, క్యాల్కులేషన్ మైండ్ ఉండేవాడే బలిజవాడు. మాట వినయము. దాంట్లో మన ఇళ్ళు అందరింటికి పోయినా కూడా ఆ పూజ రూమ్ ఒకటి ఉంటుంది, అది ప్రత్యేకత. వారము వజ్రం అనేది పాటించేది మన ఆడవాళ్లే. ముందంతా మనకి తద్దిని ఒక పండగ ఉండేది, ఇప్పుడు అవన్నీ మర్చిపోయినారు. నాగ చతుర్థిని ఒకటి ఉండేది, మనకి ఎక్కువ పండగలు ఉండేవి. ఇప్పుడు నేను మీ టైం అయిపోయింది, ఏ మాట అన్నా మీకు వినదు. చిన్న మాట చెప్తాను, ఎక్కువ దీప పూజ చేయండి. పల్లెటూరులో మన బిడలు ఆడవాళ్ళు కలుసుకుంటా సెల్ నెంబర్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్ డెవలప్ చేసుకోండి. మీ కులం కాపాడండి. మీ కులం ఎప్పుడు తెలుస్తా ఉంది? కూతురు పుష్పుదైన తర్వాత కులం తెలుస్తా ఉంది. అప్పుడు జాతి ఎక్కడ? మళ్ళీ అల్లుడు వచ్చినాక కులం మర్చిపోతాడు. కులం ఉంటేనే అల్లుడు వస్తాడు. రెండోది, ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు మన భాస్కర్ అడ్వకేట్ గారు, ఈ డబ్బుతో చదువుతో పెళ్లి చేయొద్దు, ఆడకి మగకి పెళ్లి చేయండి, వయసుకి పెళ్లి చేయండి. ఈ డబ్బు ఇబ్బంది ఉంటుంది, దారిపోవచ్చు, అందం ఉండొచ్చు పోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు పోవచ్చు, బంధుత్వం పోగొట్టకూడదు. దయచేసి మా అప్పచెల్లి అందరికీ చెప్తున్నాను, మగోళ్ళ మాట ఏది చల్లదు, మీ మాట 100కి 100 చల్లుతుంది. మీ బిడ్డలు బాగుండాలంటే నేను ముమ్మూడి మాట చెప్తాను, నాకు బలిజ వాళ్ళు బాగుపడాలనుకుంటే మన కులం విస్తరిస్తూ ఉండాలా, మన పద్ధతులన్నీ బాగా ఉండొచ్చు, మనకి అన్ని శక్తులు ఉన్నాయి. ఈ దేశంలో నేను సుమారు 25 ఏళ్ళు, నాకు కూడా ఇప్పుడు కొంచెము ఆయాసము టైర్డ్నెస్ వచ్చింది. కానీ నేను తమిళనాడు పూర్తిగా తిరిగినాను. మనకి అన్ని ఊళ్ళో పొలం ఉంది, ద్రౌపది గుడి, భజన గుడి, ఆంజనేయర్ గుడి, రాములవారి గుడి, ఇవన్నీ చిన్న విలేజ్లో కూడా బలిజోల్దే ఉంది. కర్ణాటకంలో కైవారం తాతయ్య, యోగి నారాయణ, ఆంధ్రప్రదేశ్లో రాయల్స్, కృష్ణదేవరాయలు, చిన్న ఊరుల్లో కూడా బలిజ వాళ్ళైన పల్లి లేదు, బలిజ వాళ్ళైన లోకం లేదు, ప్రపంచమే బలిజ వాడి. ఆయన చెప్పినాడు, జై బలిజ జై బలిజ. మీరే ప్రపంచము, మిమ్మల్ని జయించేవాళ్ళు లేరు, కానీ మీరే మీ చిన్న బుద్ధుల వల్ల కంటాలు పెట్టుకునేసి కూలిపోతా ఉండారు. మాటల వాళ్ళు కాదు, దేవుడు చెప్పినా కూడా మీరుగా మీ కులం గొప్ప గురించి
ఒక్కసారి ఆలోచించండి. వాడు పెద్ద వీడి పెద్దని మీ చిన్న కళ్ళు చెప్తా ఉన్నాయి, మీరు పెద్ద అనేది లోకం చెప్తా ఉంది. ఈ కమ్యూనిటీలో పుట్టిన వాళ్ళు పెద్ద జ్ఞానిలైనారు. కైవారం తారయ్య, గోల్డెన్ టెంపుల్ నారాయణ్, పెద్ద మినిస్టర్లకి బుద్ధి చెప్పే మంత్రులు ఎక్కడి నుంచి వచ్చినాడు? బలిజా. విజ్ఞానిలో, యోగ పురుషుల్లో, ఇండస్ట్రీస్, మైండ్ పవర్ఫుల్ కమ్యూనిటీ. మా అమ్మ సన్నుపాలు చాలా స్ట్రాంగ్. మా ఆడవాళ్ళు మమ్మల్ని పెంచిన విధం కూడా పద్ధతి. దానివల్ల మీరు పల్లెకి ఆడవాళ్ళందరూ నెలలో ఒక్కసారి ఈ వెలకి పూజ చేసినారంటే పొలం ఒకటి పడద్ది. 2-3 ఊళ్ళు అల్లుకోండి. తాలూకు లెవెలు, డిస్టిక్ లెవెలు, స్టేట్ లెవెలు, మళ్ళా మీ బంధుత్వం పెరగద్ది. 24-25 దాటబిడ్డికి మనలోనే ఒక అబ్బాయికి పెళ్లి చేయండి. పెళ్లి తర్వాత వాడే కోటీశ్వరుడు అవుతాడు. నాకు పెళ్లి అయ్యేటప్పుడు నా దగ్గర ఏం లేదు, కానీ కొద్ది నా దగ్గర లేనిది కూడా ఏం లేదు, అన్నీ ఉన్నాయి. దానివల్ల డబ్బుకి జీవితానికి ఏమాత్రం సంబంధం లేదు. పరమాత్ముడు ఇష్టపడితే బంగారు వర్షం పడుతుంది. పొలం కాపాడండి, పొలాన్ని పెంచండి, పొలంని కలవండి, కులస్తులు చూసినప్పుడు నమస్కారం పెట్టండి, కులస్తుల్ని గౌరవించండి. చిన్నవాడైనా పెద్దోడైనా, నాకాడ మా మురుగులు ఆయన వచ్చినాడు, ఆయన పేరు కూడా తెలీదు, నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఆడున్నా ఆడు ఉంటాడు. తిరుపతూరు నాకు 25 ఏళ్ళుగా ఫ్రెండ్, ఆయన కలుసుకుంటా ఆయన. అట్లా చాలా మనుషులు పొలం. మా ఇంటి పెళ్లికి ఒక 5-6 వేళ్ళు బలిజోడు వచ్చినారంటే అది పెద్ద గొప్ప. అందువల్ల నేను పెద్ద ఎక్స్ట్రాడరీ కాదు, నేను కూడా మేళల్లో ఒకడిని. ఏ పనైనా చెప్పండి, నేను వస్తాను. ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు, కడుపులో ఆకలి, చెవులో మాటలు లేవు. మీకన్నా గొప్ప పొలం లేదు. మీ ఆడవాళ్ళ ఐక్యమత్తు ఉంటేనే పొలం పైన డెవలప్ అవుద్ది. అమ్మకి ఇష్టమైతే కూతురికి ఇష్టము, కూతురికి ఇష్టమైతే కొడుకు ఇష్టము, కొడుకు ఇష్టమైతే మొగుడికి ఇష్టము, అందరికి ఇష్టమైతే మనం బాగుంటామని చెప్పి ఈ అవకాశానికి ధన్యవాదం చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను వీళ్ళ ఇన్షియేటివ్ ఎదుర్కొంటా ఉంటే ఏమంటే ఆడ వాళ్ళ ఆడ ఉండి వాళ్ళ ఆడ ఉండి వాళ్ళ ఆడ